మా ఛానల్లో మీకు ఎంతో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, కంటెంట్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ చేస్తాం. ఈరోజు మా అక్కకు నా అవసరం, అదేంటో చూడండి. హలో, అలాగంటారా? మీ అభిమానం మా చెల్లి బాగా సింగర్ వెళ్ళండి, తను బాగా పాడుతుంది. కానీ నాకు అంత పని ఉన్నది కదా, అలాగే ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి కదా, ఎలా పాడతాను? మీరు మరి మొమ్మట పెట్టేస్తున్నారు, నాకు వద్దండి. వేరే ఎవరినైనా అడగండి. మా చెల్లికి వచ్చు, చాలా బాగా పాడుతుంది. అలా కాదు, నా మొక్కలు పాటలు నా గొంతు అనుకుంటుందో తెలిసి కూడా నేను పాడాలంటే వింటానంట. అదంటే పాడుతుంది నా మొక్కము. నేను పాడానంటే వదిలేచాకలేమే. ఇప్పుడు ఎలాగ నేను నేర్చుకోవాలి? ఈ మొదలు అడుగుతున్నాను. మన్ను అంకయ్య అర్జెంటుగా వాష్రూమ్ ఖాళీనా? వాష్రూమ్ ఫ్రీగానే ఉన్నది ఇంట్లో. ఇలా పట్టుకో, త్వరగా వచ్చేస్తాను. ఈలోపు మంచి నీళ్ళు తీసి ఉంచండి. మంచిగా కాకపోతే నాకు పనులు లేకపోతే నా గొంతు ఇక్కడ ఉన్నది. ఏమన్నా ఏంటంటే 20 నిమిషాలుగా ఉన్నా కూర్చోనా దగ్గర కూర్చోవాలా? అమ్మయ్య కూర్చోడమ్మా. ఏంటక్కయ్య ఏంటి సంగతి? నన్ను పిలిచావు ఈరోజు దగ్గరికి. అడిగాను కదా. ఇదా నువ్వైతే చిన్న పాల సీసాలో తాగుతావు. ఇది ఏం ఖర్చు? ఇదొకటి ఖర్చు. పాట పాడి పాడి పాడే వాళ్ళకి చెమట ఓడుస్తుంది, అన్నం వార్పు ఎలా ఓడుస్తుంది అలా చెమట నిజం చెప్పావు చెల్లి, అందుకే నీకు చాలా సెట్ వస్తుంది. నాకు అసలు రానే రాదు. నీకు బాగానే ఉంటాను. కొంచెం నడకుండా అర్థమైనట్టు చెప్పు నాకు. అది కాదు చెల్లి, మ్యాటర్ ఏంటంటే నీకు నా గొంతు తెలుసు కదమ్మా. తెలియదు. రోజు మీ గొంతు నాకు ఎలా తెలుస్తుంది అక్కయ్య? మీ గొంతు మీకే తెలుసు. మీరు చాలా గ్రేట్. తండ్రితో నేర్చుకోమంటే స్కిప్పింగ్ రన్నింగ్ ఇప్పుడు కావాలమ్మా. ఇప్పుడు ఆఫీస్లోని నీ గురించి అందరికి తెలిసిపోయింది, చాలా పెద్ద సింగర్. అది పెద్ద ఆఫీసు. వాళ్ళు అడుగుతున్నారు, చెల్లి సింగర్ అయినప్పుడు నీకు ఎన్ని పాటలు రావు పాడని. నా గొంతు సంగతి నాకు బాగా తెలుసు, అయినా సరే అవతల వాళ్ళకి కూడా తెలుసు, రోజు వినాలి. నీ గొంతు ఎందుకు ఇలా అయిపోయిందో కూడా తెలుసా? ఆడికడే తెలుస్తుందమ్మా నా బాగా. నేను నువ్వు డిష్కా అని ఇలా చేసుకున్నావు. నేర్పుతానైతే నాకు ఒక పని చెయ్యి. ఏంటి? నేను జాయిన్ చేసుకోవాలి ఆ స్టూడెంట్ కింద. అంటే నీ స్కిల్స్ చూస్తాను. నాకు స్కిల్స్ అయితే ఉన్నాయమ్మా. ఫోన్ అయితే ఏదో కొంచెం రేపు పనికి వచ్చినట్టు నేర్పుతాను. పని చేయి అంటే సరే మొదలు పెడతాను. చూడు కళ్ళు మూసుకొని ఇద్దరు రాక్షసులు ఉన్నట్టుంది. చెప్పు చెప్పండి అక్కయ్య. కావాలి మనకు. అన్నో అక్క గొంతు తింటేనమ్మా. నీకు తగినట్టు చెప్తాను.
అక్కయ్య ఎలా చెప్తారా ఏంటో. నా ఫోన్ నా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు. A few moments later. కాళ్ళకు గజ్జలు కట్టుకొని చదికి గాజులు వేసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేతికి బ్రాస్లెట్లు వేసుకొని బ్రాస్లెట్ కాదు నేర్చుకొని చెప్పాలి. అయ్యో చెద్దమ్మా న్యూ పాట ఉండాలి కదమ్మా. ఇవన్న పక్కింటి అంటే వాళ్ళు కూడా కంగారైపోతారు. కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేతికి గాజులు వేసుకొని ఏ పాప కాళ్ళకి గజ్జలకు కాదు ముందు నీ స్వరం వినిపించాలి తల్లి పిశాచి. కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేతికి గాజులు వేసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేతికి గాజులు వేసుకొని ఇలా స్వరం కూడా పడిపో. నీకు ఎలా కాదు కానీ చిన్నది. అందరూ దేవుళ్ళకి గురువు అంట కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనది నేర్చుకుంటారు. మురుగా మురుగా వేల్వేల్ మురుగా 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 అక్కడికి ఎవరో ఫార్మల్ పట్టేశాడు చచ్చిపోయి. వేల్వేల్ మురుగా వేల్వేల్ మురుగా. అలా కాదక్కయ్యా, ఒక పని చేద్దాం ముందు. పిల్లమ్మా నా గొంతు సంగతి తెలుసుకొని మాట్లాడి ట్రై ఒక పని చేద్దామైతే నీకు రేపు ఒంట్లో బాగాలేదని చెప్పాయి అక్కయ్య. ఇంటికి వచ్చి మనసులో కూడా పాడేయమంటాను. పోనీ కొంచెం ప్రయత్నించు. సాధన అక్కర్లేదు. మంచి నీళ్ళు కావాలంటే తాగుతాను. రీలు కాదు ముందే వాళ్ళు బాధకం నీకు పాట మనిషి ఇలా కొట్టాయి. ఒక మనిషి ఒక మాట పాడే ఏమని పాడతాడంటే ఒక 4 సార్లు దాకా ఎక్కయ్య తుల్లిపోతారు. ఇప్పుడు కాదు. అసలు నీకేం పాడవచ్చు అక్కయ్య? నాకా నీకేమో బయటించుకమ్మా చంద్రముఖి లాగా. నాకేం పాటలు పాటలు పాడడమే కాదు, దీనిలా ఎవరు గేమ్ ఆడకూడదు. ఏం పాడినా అందులోకి వెళ్ళిపోతున్నాం. సంగీత సాధన అంటే సంగీత సాధన అంటే నిటారుగా నిలబడిన తాడి చెట్టు లాంటిది, కదలకూడదు. ఒక పని చెయ్యి, ఓంకారం నేర్చుకో. A few moments later. అలా కాదక్కయ్యా, నేను చెప్తాను చూడండి. పాట పాడిస్తాను, వినండి. సరే. అది కాదక్కయ్యా, తరడం కాదు. అత్తిందో తిండి యుత్తుందా చేస్తే ఎలాగోతుంది మనం నేర్చుకున్నాం. పెద్దవాళ్ళు ఒకటి ఏం చేస్తాము? ఇలా చెప్తాను చూడండి. చిలుక పద పదలెమలి పద పదమైన పద
వంటం గెలిచే మక్కే సూపర్ స్టార్ అవుతుంది. అంతేనక్కయ్య ప్రోత్సాహం. పర్వాలేదండి. మొదలెట్టమ్మా. చిలుక పద పద అని ఒక కవి రాశాడు. నేను కోత కూస్తాను, మొదలెట్టండి. చిలుక పద పద పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. నమ్మలేదు, పడుతున్నాను. నా గుర్తు నేను పాడుతున్నాను. కాలి పటమా ఎగిరిపోయి పో హంసలాగా. ఆఖరికి చంద్రముఖి వచ్చేటప్పుడు కూడా నువ్వు గేముల్లో దూరిపోయావా ఏంటి? చంద్రముఖి వచ్చేటప్పుడు ఇవన్నీ కాదు కానీ ఒక పని చేస్తాడు. ఇంకా అసలు ఓం నమః శివాయ. వాళ్ళ కసులు అలాగా ఏం చేస్తాము? ఒక ఇంట్లోని ఒక దాని అసురాలు ఉంది, ఒక దాని దేవత టైప్ లో ఉండకూడదు. ఏం చేస్తాము? తప్పదు. వాళ్ళకి నువ్వు నచ్చావు, నీ పాట బట్టి నన్ను నచ్చావు. ఇలా చెయ్యి. A few moments later. అది కాదు చెల్లమ్మా, ఇంకేం ఉండవా? నాకు తగిన పాటలు నీకు తగిన పాటలు అయితే మాత్రం గేముల్లో ఉంటాయి. గో 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 వస్తారేనా? సరిపోయింది. అలా బాగుంది అక్కయ్య. అంతే, నేను పాడతాను పోనీ వినమంటున్నాను. కానీ ఒకటి, ఇది ఎందుకు నేర్చుకుంటే కానీ వెళ్ళద్దు. దోమ కూడా వేసేస్తుంది నన్ను చాలా. వింటాను పాడు. పాటలు నిండుగా చూడండి. మంచిగా పాటలు వస్తాయి. కళ్ళు గంటలు కట్టుకుని పడుతున్నాను. గంతలా దీన్ని కట్టుకునేదా? అది సరిపోదు. నేను ఏదైనా ఏర్పాటు చేశాను. ఎందుకంటే నేను చూస్తే నాకు నవ్వు వస్తుంది, నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఏమండి చేయమేగా, నీకు రాదు నాకు ముఖ్యం. ఎందుకంటే నీకు వస్తే నాకు నేను నేర్పాలని అనుకుంటారు. త్వరగా బాబా కంటికి గంతలు కట్టు. మరి మీరు కట్టుకోండి. తెచ్చుకున్నప్పుడు ఇద్దరికి ఎక్కడ వస్తుంది. ఇదిగో రెండు పక్కనే నమ్మచ్చా? నమ్మచ్చమ్మా. నీకన్నా ముందు కుట్టింది తింటున్నాము. ఇలా కడితే ఏకాగ్రత వస్తుందని ఎక్కడో వినాలి. సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఇలాంటివి ఒక్కొక్కసారి చెయ్యాలి. గట్టి కట్టనా? స్టార్ట్. నేను పాడి వినిపించాలా? సరే. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు. మీరు పాటల వరకు వెళ్ళలేరక్కయ్య, ముందు సరిగమల్లో ఉండాలి. వచ్చింది రే అంతా సాగది బాధగా చెప్పాలంట అక్కయ్య. అదే నవ్వుతూ అంటే వింటున్నారా అక్కయ్య?
అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది అక్కయ్య ఇంట్లో. సారీ తప్ప మగది సార్, వింటున్నారా? ఎక్కడ పోయావా అక్కయ్య? పిల్లిగా కనబడుతున్నా. కట్టుకున్నావా కన్నికి? ఏంటక్కయ్య? ఓ అక్కయ్య, ఇది అక్కయ్య, తనే కదా పాడమని అడిగింది. బా లేదా దీనికి ఎప్పుడు ఉన్నది కదా అక్కయ్య. అక్కయ్య, అక్కయ్య, ఊరి బాబు అక్కడ వెళ్ళి పడుతుంది. దీని సంగతి ఇలా కాదు, రేపు లేస్తుంది కదా అప్పుడు చెంప చెల్లు మనాలి.